నీవు దాని చేయవలసిన విధి విధమిది, విధి కూడా అనుకోవచ్చు, విధి, లెక్క, తీరి, తెలుగులో పద్ధతి. ఏం చేయమన్నాడు? 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తుగలదై ఉండవలను. కొంచెం గట్టిగా చెప్పండి ఈ మాటలో. 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, అంతేనా? ఎత్తు ఎంత? 30. ఏంటే కొంచెం కొద్దిగా అర్థం కావటం కోసం, 300 మూరలేమో పొడవు, 50 మూరలేమో వెడల్పు, ఎత్తు ఎంత? 30 మూరల ఎత్తు. దేవుడు నోవహు గారితో చెప్పిన మాటది. మనం ఆ మాట చెప్పినప్పుడు, అయ్యగారు బాగా పెద్దగా అయింది అనుకుంటగా, 300 మూరలు అంటే ఎంత అనుకుంటున్నావు? ఒక్క మూర అడుగున్నర సుమారు. ఏంటి అంటే దాదాపుగా 450 అడుగుల బారు ఓడ. మనమైతే వెంటనే అంత వద్దులే కానీ అయ్యగారు, నీ కొరకు అన్నావుగా. ఎవరి కొరకు? చదువు. ఎవరి కొరకు? నీ కొరకేనా? 14 వచనంలో లేదా మాట? ఉందా లేదా? ఉందా? ఎవరి కొరకు? నీ కొరకు అంటే, నా కొరకు అంటే ఇటు భార్య ఉంది, ఇటు 3 కొడుకులు ఉన్నారు, 3 కోడలు, మొత్తం ఎంతమంది? ఆటో అని సరిపోద్ది అనుకుంటాను నేను. మన ఆటో ఉందా? ఆటో అని సరిపోద్ది. మనం వెంటనే అనేస్తాం, ఆలోచించం. అంత అవసరమా పాస్టర్ గారా? 300 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తే 30 మూరలు. మనమైతే అసంతృప్తితో మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు ఒక మాట 21లోకి వచ్చినప్పుడు, 21, 22, 21 చదివినప్పుడు, మరియు తినుటకు నా